Hi, welcome back again. Hello. So now we'll be doing the analysis for match number 46, that is between CSK versus SRH. సో ఏం జరిగింది అక్కడ మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా ఉంది. అండ్ నిన్న Yeah. అనుకున్నాం మనం SRH డెఫినెట్లీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేయకుండా బెటర్గా పర్ఫార్మ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఈ మ్యాచ్ కనుక తీసుకుంటే సిఎస్కే కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో డామినేట్ చేసిందని చెప్పాలి. అండ్ Yeah. హోమ్ కండిషన్స్ ఎంత బాగా యూటిలైజ్ చేసుకునేది కూడా మనం చూడవచ్చు ఇక్కడ. సో టాస్ ఎస్ఆర్హెచ్ గెలిచి బౌలింగ్ ఆఫ్ చేసుకున్నారు. బౌలింగ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్యాట్ కమిన్స్ బౌలర్ కంటే ఒక బ్యాట్స్మెన్ కావాలి అని చెప్పేసి మైక్ మార్కండేని డ్రాప్ చేయడం జరిగింది. సో దీని తర్వాత కనుక తీసుకుంటే సిఎస్కే ఒక మంచి స్కోర్ అయితే అక్కడ చేయడం జరిగింది. 212 for 3 దట్ టు అనేది ఆ పిచ్ మీద ఎగనెస్ట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా ఎక్కువ అని చెప్పాలి. సో ఈ కామెంట్స్. డెఫినెట్గా ఐ థింక్ టాస్ విన్ అవ్వడం కలిసి రావడం లేదు యాక్చువల్లీ. ప్యాట్ కమిన్స్కి టాస్ ఓడిపోవడమే కలిసి వస్తుంది. సో హీ షుడ్ నాట్ బి ఆన్ ది టాస్ విన్నింగ్ సైడ్ ఒక రకంగా చెప్పాలంటే, బికాస్ టాస్ ఓడిన ప్రతి మ్యాచ్ గెలిచారు ఆల్మోస్ట్ 80 to 90% ఎస్ఆర్హెచ్. సో చూస్తే ఈ మ్యాచ్లో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ దే మైట్ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అనే చెప్పొచ్చు ఒక రకంగా. బట్ క్విక్ వికెట్స్ తీసుకోవడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. అండ్ దానికి తోడు గైక్వాడ్ ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ అడిషన్ టు డారెల్ మిచెల్ మంచి సహకారం అందించాడు గైక్వాడ్కి. అండ్ శివం దుబే ఎలాగో లాస్ట్లో వచ్చి హీ ప్లేడ్ ఎ క్రూషియల్ ఇన్నింగ్స్ టు. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ ఎ రియలీ గుడ్ పర్ఫార్మెన్స్ చెన్నై సూపర్ కింగ్స్కి. సో ఐ థింక్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డిఫెండ్ చేయాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. అంతా ఫ్రీగానే ఆడారు గేమ్ని. దే వర్ నాట్ అండర్ ప్రెషర్ ఇన్ ఎనీ వే బికాస్ ఎస్ఆర్హెచ్ వాజ్ నాట్ కీన్ ఇన్ టేకింగ్ ద వికెట్స్. చేంజెస్ కానీ ఏవి చేయలేదు బికాజ్ ఐ థింక్ వాళ్ళ మైండ్లో ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ని బ్యాట్స్మెన్గా తీసుకొని ఆ చేజింగ్లో అది యూస్ చేసుకోవాలనుకున్నారు. కానీ బట్ అక్కడ దానికంటే ముందు ఫస్ట్ లో స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ మిస్ అయింది బేసికలీ. అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కూడా కొంచెం ఎక్కువ రన్స్ ఇవ్వడం అనేది జరుగుతోంది లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్కు డిఫరెన్స్ అదే. సో అది బేసికలీ అబ్జర్వ్ చేయాలి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, తొందరగా ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ఆర్హెచ్. డెఫినెట్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ కనుక తీసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అందరికీ చాలా బాగా స్కోర్స్ అయితే చేశారు. ఎస్పెషలీ మీరు అన్నట్టు ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్లో విఫలమయ్యాడని చెప్పాలి. అండ్ నటరాజన్ కొంతవరకు బాగా బౌలింగ్ చేసినప్పటికీ మిగిలిన వాళ్ళందరూ రన్స్కి వెళ్ళడం జరిగింది. ఇనిషియల్గా ఫస్ట్ టాప్ ఓవర్స్ కనుక తీసుకుంటే భువనేశ్వర్ కుమార్ నుంచి మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ పవర్ ప్లే పరంగా తీసుకుంటే రన్స్ కొద్దిగా తక్కువే చేశారని చెప్పొచ్చు. అండ్ పవర్ ప్లే తర్వాతే వాళ్ళు మొమెంటమ్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది ఎస్పెషల్లీ. అండ్ ఏదైతే ట్రాక్కి అలవాటు పడ్డాక బ్యాట్స్మెన్ షార్ట్స్కి వెళ్ళడం చూసాము. అండ్ ఈ బౌలర్ అని లేకుండా ప్రతి ఒక్క బౌలర్ని అటాక్ చేయడం చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్తో కనుక కాస్త కంపేర్ చేసుకుంటే సిఎస్కే బౌలర్స్ అందరికీ బాగా యూటిలైజ్ అయింది ట్రాక్. అండ్ ఆ ట్రాక్ మీద ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయారు? ఐ థింక్ పిచ్ రిపోర్ట్ చూస్తే కనుక ఇట్ వాజ్ ఎ హార్డ్ సర్ఫేస్ అని చెప్పారు. అండ్ దానికి తోడు సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి డ్యూ ఉంది. సో డ్యూ వల్ల ఆ హార్డ్ సర్ఫేస్ కొంచెం బాల్ని హోల్డ్ చేయగలుగుతుంది వాళ్ళ బౌలింగ్ చేసినప్పుడు. చూస్తుంటే ఎస్ఆర్హెచ్ హ్యాడ్ ఎ క్లియర్ ప్లాన్. వాళ్ళ బౌలర్స్ కూడా వైడ్ ఆఫ్ ద వికెట్ బౌలింగ్ చేయడము, వాళ్ళు పెద్దగా రూమ్ ఇవ్వలేదన్నమాట ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి. సో చాలా పక్కా ప్లాన్ తోటి ఎగ్జిక్యూట్ చేశారు సిఎస్కే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని రిస్ట్రిక్ట్ చేయడానికి. దాంట్లో సక్సీడ్ అయ్యారనే చెప్పొచ్చు. ఒక రకంగా చూస్తే ఆ పిచ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం చేంజ్ కనిపించింది అని క్లియర్గా విజిబుల్గా ఉంది బేసికలీ. సో ఐ థింక్ ఇట్స్ ఎ హార్డ్ లక్ ఫర్ ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. అంతకు మించి ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ దే నీడ్ టు క్యాష్ ఇన్ ఆన్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ గో ఫర్ స్కోరింగ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఈ వీక్నెస్ అనేది లాస్ట్ మ్యాచ్లో కనిపించింది, ఈ మ్యాచ్లో కనిపించింది. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ వీక్నెస్ ఇన్ చేజింగ్ అనేది ఇట్స్ ఎ నోన్ థింగ్ నౌ. సో వాళ్ళు దాన్ని ఎలా కౌంటర్ అటాక్ చేయాలనేది దే నీడ్ టు కమ్ అప్ విత్ ఎ ప్రాపర్ ప్లాన్ అండ్ దే నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. సో అది ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా ఆలోచించాలి.
యా అండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ చాలా బాగా స్కోర్ చేయడం చూసాము. అండ్ దానికి తోడు మనం అనుకున్నట్టు డెరిల్ మిచెల్ కాస్త మంచి పర్ఫార్మెన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ ఈ మ్యాచ్లో ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది. బట్ అది ఎస్ఆర్హెచ్కి ఎగ్నెస్ట్గా వచ్చింది అనేది కాస్త ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి కష్టమైనప్పటికీ ఈ డిడ్ హిస్ జాబ్. అండ్ దాని తర్వాత శివం దుబే ఆ మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేశాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కనుక తీసుకుంటే ఇనిషియల్గా తుషార్ దేశపాండే బౌలింగ్ అనేది ఎంత టఫ్ అనిపించింది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి. అండ్ అలాగే వాళ్ళు స్కోర్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి? యా ఐ థింక్ లెఫ్ట్ హ్యాండర్స్కి దేశపాండే బౌలింగ్ కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే వైడ్ ఆఫ్ ద వికెట్ వేయడము, వీళ్ళు షార్ట్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి థర్డ్ మ్యాన్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ దగ్గర క్యాచ్ పడడం జరిగింది. సో ఈవెన్ 3 వికెట్స్ అలాగే దొరికాయి అతనికి. సో ఓవరాల్గా చూస్తే హీ హ్యాడ్ ఎ క్లియర్ గేమ్ ప్లాన్ ఫర్ ఆల్ ద 3 బ్యాట్స్మెన్. వాళ్ళు ఎక్కడైతే షాట్స్లో వీక్ ఉన్నారో ఆ పాయింట్స్ని ఎక్కువ క్యాపిటలైజ్ చేసుకున్నారు. అండ్ ఎక్కువ మిస్టేక్స్ చేయలేదన్నమాట సిఎస్కే ఈ మ్యాచ్లో. ఈవెన్ దో డ్యూ ఉన్నా కూడా దే వర్ ఏబుల్ టు క్యాచింగ్ వెల్, ఫీల్డింగ్ వెల్, వైడ్ లెంత్ ఆఫ్ బౌలింగ్ చాలా క్లియర్ ప్లాన్ తోటి ఎగ్జిక్యూట్ చేశారు. సో దే డిడ్ దేర్ పార్ట్. అండ్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ స్టాండ్ పాయింట్ ఆఫ్లో ఫస్ట్ ఒక 2-3 ఓవర్స్ వెయిట్ చేయాల్సింది ఎస్ఆర్హెచ్ వాళ్ళు. బికాజ్ ఎందుకంటే సిఎస్కే బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ పవర్ ప్లేలో అంత ఎక్కువ స్కోర్ ఏం చేయలేదు వాళ్ళు. సో దాని కనుక కొంచెం చూసుకొని కనుక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తుంటే ఫస్ట్ 4-5 ఓవర్స్లో వికెట్ పడకుండా ఇఫ్ దేవర్ స్కోరింగ్ అట్ రేట్ ఆఫ్ 6 to 8 మధ్యలో స్కోర్ చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోయేది కాదు. బట్ ఎస్ఆర్హెచ్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తొందరగా వికెట్స్ పోవడం అండ్ నో స్టెబిలైజ్డ్ ఇన్నింగ్స్ అనేది, ఆ పార్ట్నర్షిప్స్ అనేది బిల్డ్ అవ్వలేదన్నమాట. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది ఎస్ఆర్హెచ్కి. సో యా సిఎస్కే ఒక రకంగా పై చేయి సాధించిందనే చెప్పొచ్చు వాళ్ళ టాక్టిక్స్తో సెకండ్ ఇన్నింగ్స్లో. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే పవర్ ప్లేలో బోత్ సైడ్స్ నుంచి స్కోర్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ కాస్త వికెట్స్ ఎక్కువ కోల్పోవడం అనేది జరిగింది. ఇంతకు ముందు మ్యాచ్లో లాగానే పవర్ ప్లేలో వికెట్స్ అనేది ఇవ్వడం, దాని తర్వాత ప్రెజర్ ఎక్కువ పెంచుకోవడం, వచ్చే బ్యాట్స్మెన్స్ స్కోర్ చేయలేకపోవడం. అండ్ ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో కనుక తీసుకుంటే అన్మోల్ ప్రీతిని తీసుకురావడం అండ్ దెన్ అది బాగా వర్కౌట్ కాలేదు. దాని తర్వాత అన్ని క్లాసులు కూడా చాలా లేట్గా వచ్చాడు. సో ఆ స్ట్రైక్ రేట్స్ కూడా చాలా పడిపోయాయి. దీంతో అంటే ఆ ప్రెజర్ ఎక్కువ ఫీల్ అవుతుంది అని చెప్పాలి. ఐ థింక్ ఈ మ్యాచ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2-3 వికెట్స్ తొందరగా కోల్పోయారు. ఆ ఫస్ట్ 2-3 వికెట్స్ కోల్పోయినప్పుడు మార్క్రమ్ దాన్ని స్టడీ చేయడానికి ట్రై చేశాడు కానీ బట్ అది ఎక్కువసేపు ఉండలేకపోయింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆ పిచ్ అనేది ఇట్ వాస్ హోల్డింగ్ ద బాల్, బ్యాట్ మీద అంత ఫ్రీగా రావట్లేదు బాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చినట్టు. సో అక్కడ కొంచెం పిచ్ని రీడ్ చేయడంలో ఇబ్బంది పడ్డారు ఎస్ఆర్హెచ్ అనేది క్లియర్గా విజిబుల్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అంత వీక్గా ఏం లేదు. ఈవెన్ ఆ పిచ్ కనుక ఈవెన్ లిటిల్ బిట్ సపోర్ట్ ఇచ్చినా కూడా దే వుడ్ హ్యావ్ చేస్డ్ ఇట్. బికాజ్ మనం చూసాము ఎప్పుడు కానీ క్లాసన్ కానీ ప్లస్ సమ్మద్ కానీ అంత స్ట్రగుల్ అవ్వడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ త్రూ అవుట్ ద సిరీస్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంత స్ట్రగుల్ అవుతూ చూడడం ఏ పిచ్ అయినా కూడా. బట్ ఈ పిచ్ మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక రకంగా ప్లే చేసిందనే చెప్పొచ్చు. బికాస్ దే వర్ స్ట్రగ్లింగ్ ఎస్ఆర్హెచ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. యా అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కనుక తీసుకుంటే సిఎస్కే బౌలర్స్ చాలా బాగా ఎఫెక్టివ్గా బౌల్ వేస్తారని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో కనుక తీసుకుంటే జడ్డు అండ్ దెన్ షార్దుల్ ఠాకూర్ మంచి బౌలింగ్ వేశారని చెప్పుకోవాలి. అండ్ షార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్లో పర్టికులర్గా తీసుకుంటే ఇంత ముందు మ్యాచ్ల వరకు టీంలో లేకుండా ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్కి మళ్ళీ ఈ కేమ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అని చెప్పాలి. చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ దెన్ ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్ విత్ జడ్డు అండ్ మిగిలిన బౌలర్స్ తోటి ఇట్ డిడ్ ప్రిటీ నైస్ జాబ్ అని చెప్పాలి. సో ఓవరాల్గా తీసుకుంటే సిఎస్కేకి బౌలింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈజీ విన్ అని చెప్పాలి. సో దీంతో రన్ రేట్ కూడా వాళ్ళకు చాలా మెరుగుపడింది అండ్ వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా మళ్ళీ మెరుగుపడ్డాయి. సో దీంతో ఎస్ఆర్హెచ్ మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఓవరాల్గా 4th పొజిషన్ అనేది is still is not a easy position. ఇప్పుడు 4th పొజిషన్కి ఢిల్లీ ఈజ్ ఇన్ ద రేస్, ఎల్ఎస్జీ ఇన్ ద రేస్, ఎస్ఆర్హెచ్ ఇన్ ద రేస్, మేబీ స్లైట్లీ ముంబై ఇండియన్స్ వస్తే కూడా రావచ్చు. సో అక్కడ చాలా టైట్ కాంపిటీషన్ అనేది ఆ 4th పొజిషన్కి జరుగుతుంది అన్నట్టు ఉంది. ఎందుకంటే
చూసాం సిఎస్కే థర్డ్ నుండి సిక్స్త్కి వెళ్ళింది, సిక్స్త్ నుండి మళ్ళీ ఫోర్త్కి వచ్చింది, సో మళ్ళీ ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వచ్చింది. సో చాలా జరుగుతున్నాయి. సో ఇంకా ఓపెన్గానే ఉంది, ఇట్స్ నాట్ క్లోజ్డ్ యెట్. ఏదైనా క్లోజ్డ్గా ఉంది, ఒక పొజిషన్ క్లియర్ అయిపోయింది అంటే ఓన్లీ ఆర్ఆర్ మాత్రమే దేవర్ ఏబుల్ టు సీజ్ దేర్ స్పాట్ ఇన్ ప్లే ఆఫ్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ కేకేఆర్ కూడా నెక్స్ట్ మ్యాచ్ కనుక ఓడిపోయింది అంటే మాత్రం దే ఆర్ ఆల్సో ఇన్ ట్రబుల్. సో యా, ఓవరాల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ యా సీజన్లో. యా ఈవెన్ గుజరాత్ టైటన్స్ కూడా అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. యా, వాళ్ళకు కూడా ఉన్నాయి. యా, డెఫినెట్లీ. సో యా, దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.